తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి మీనాక్షి నటరాజన్ ఆర్మూలనే ఉన్నది, సిద్ధులగుట్ట అక్కడే ఉన్నది. అమ్మ తల్లి ఆ సిద్ధులగుట్టే సాక్షి. మీరేమో మీనాక్షి మేడం ఆ సిద్ధులగుట్టకి వెళ్ళి నేను అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముందు నేను ఆమెను క్వశ్చన్లు అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలలో ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి నటరాజన్ గారు సిద్ధులగుట్ట ఎక్కి మీ అవినీతి ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డిని పట్టుకొని మా జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని ఎక్కించుకొని ఆ సిద్ధులగుట్ట దేవుడు సాక్షిగా మీ ముఖ్యమంత్రి డమ్మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ప్రమాణం చేశాడో అదేవిధంగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి నేను మరి మీనాక్షి నటరాజన్ గారిని కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ కు ఉప్పు పాత్ర వేసింది నిజం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమలకు పోయింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి, మా జిల్లాలో 2 లక్షల మందికి కావాలి. నువ్వు సిద్ధులగుట్ట ఎక్కు శివయ్య సాక్షిగా అక్కడ ప్రమాణం చేసి చెప్పు 2 లక్షల మందికి ఇంకా ఇయ్యలేదా క్లారిటీ ఇవ్వండి. ఇయ్యాల మొదట ఆలూరు నుంచి ఆర్మూరు పాదయాత్ర అన్నది. ఆలూరు గగ్గపల్లి ఇసపల్లిలో ఒక్క రైతులు రాలేరు. నిన్న జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు అరెస్ట్ చేసిరు. ఆర్మూరు అంటేనే రైతులు అంటేనే ఆర్మూరు. అట్లాంటి ప్రాంతంలో వేలాది మందిని అరెస్ట్ చేసి ఎందుకోసం వచ్చింది నీ పాదయాత్ర, మీరు ఎందుకు వచ్చింది ఈ పాదయాత్ర అని చెప్పి ఆమెను అడుగుతా ఉన్నా. అది పాదయాత్ర కాదు, ఆర్మూరు రైతుల మీద వేసిన దండయాత్రగా నేను భావిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రూపాయలు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామన్నావు. ఇవాళ 30% నుంచి 50% మందికి రైతు భరోసా కూడా రాలేదని చెప్పి ఇచ్చిన మాట మరి మాట తప్పలేదా, లేక మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా నేను మీనాక్షి నటరాజన్ గారిని మరి సిద్ధులగుట్ట మీద కూర్చుంటే చెప్పాల తల్లి, ఆడేడ కూర్చుని చెప్తే మేము నమ్మం. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి అక్కడనే వచ్చి గుహలకు పోయి పూజలు చేసి గెలిచి వచ్చిండు. నన్ను ఆడ పోయింది ఆయన గుహలో పోయిన ఒక ఫోటో కూడా చూపిస్తా, అక్కడ పూజ చేసిండు పాపం పెద్ద మనిషి. ఈ ఫోటో తీసుకోండి ఫోటోగ్రాఫర్. అదేవిధంగా ఆసర పింఛన్లు 2,000 నుంచి 4,000 చొప్పున ఇస్తామన్నావు. ఆ హామీ ఏమైందో మరి ఆర్మూరులో కూర్చుండి ఆర్మూరుకు వచ్చిన పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజలకు చెప్పాలి. ప్రజలే దిక్కులేరు, అక్కడ రైతులు రాలేదు. మొత్తం సభ అంతా కుర్చీలన్నీ ఖాళీ, నిలబడి ఎవరు లేరు. మహేష్ కుమార్ గారు ఫ్రస్ట్రేషన్కి వచ్చి మైకు గుంజుకున్నాడు మా ఆర్మూరు ఇన్ఛార్జ్ దగ్గర నుంచి. అంటే అది అర్థం చేసుకోవాలా. పాపం ఆయన జైరాబాద్ ఉన్నప్పుడే చెప్పింది మక్కాన్ సింగ్ కి, నేను అక్కడ ఆర్మూరు బాల్కొండకు పైసలు పంపించినా, ఇక పైసలు పంపించినా మంది వస్తలేరు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చినా వస్తలేరు అని చెప్పి బాధతో అక్కస్తో అక్కడ ఇన్ఛార్జ్ పై చాలా కోపంగా తీవ్రంగా ఆ మైకు గుంజుకున్న విషయం విలేకరుల సాక్షిగా వీడియోల సాక్షిగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావు. ఆ హామీలు 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావో మీనాక్షి నటరాజన్ ఆర్మూరు పాదయాత్రలో చెప్పాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఒకరికన్నా ఒక్క మనిషికన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిందా? మరి మా మీడియా మిత్రులంతా నిరుద్యోగులే, వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్క మనిషికి ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళలకు 2,500 చొప్పున ఇస్తా ఉన్నావు. ఆ హామీలో తుమ్మలు ఒక్కిరు, ఇంకా పాదయాత్ర అని చెప్పి కొత్త దుకాణం పెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా విద్యార్థులు చెల్లెలకు స్కూటీలు ఇస్తా ఉన్నావు తల్లి. ఆ సిద్ధులగుట్ట మీదకి వెళ్ళి ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పే పోవాలి ఆర్మూర్కించి సాయంత్రం లోపల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఇంటికి ఆడబిడ్డకి పెళ్ళైన ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తాం. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఇంకా 2 నెలలు అయినాక మా ప్రభుత్వం వస్తుంది పెళ్లిళ్ళు చేసుకో అన్నారు. ఒక్క మనిషికి ఎక్కడన్నా ఒక్క చెల్లెకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇచ్చారా అని చెప్పి నేను మీనాక్షి నటరాజన్ను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌర్ని అడుగుతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల హామీలు అమలు చేస్తామని సిద్ధులగుట్ట శివన్న సాక్షిగా రేవంత్ రెడ్డి ఒట్టేసి మరి చెప్పిండు. మరి ఆ ఒట్టుకు మీరు కట్టుబాటుగా ఉన్నారా ఇయ్యాలా అని చెప్పి ఆమె నేను ప్రశ్నిస్తా ఉన్నా. డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్యాలెస్ లో ఉన్నాడు, షాడో సీఎం ఏమో ఆర్మూరు టు ఆలూరు పాదయాత్ర పెట్టుకున్నది. ఇది గత చరిత్ర, దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని తతంగా కొత్త దుకాణం పెట్టింది ముఖ్యమంత్రి ఒక్క ఆయన. ఇక ఆమెకు సంబంధం లేదు, భాష రాదు, తెలుగు రాదు, ఆమెకు హిందీలో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు, తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాక 1 నిమిషం 33 సెకండ్లు మాట్లాడింది. ఏమంటదంటే రాహుల్ గాంధీ వెంబడి ఉండాలి అంటుంది. ఎందుకుంటాడమ్మా రాహుల్ గాంధీ వెంబట అని చెప్పి
నేను ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తాను. అసలు దేనికోసం మీ జనహిత పాదయాత్ర? జనంపై ఎందుకు ఈ దండయాత్ర? ఇది 6 గ్యారెంటీల అంతిమ యాత్ర కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే నువ్వు ఆరుమూరులో ఆలూరులో చెప్పిపోతల్లి, నీకు దండం పెడతా. ఒక్క పని ఏదైనా ఆరుమూరుకు నేను 5,000 కోట్ల నిధులు తీసుకొచ్చిన, ఆరుమూరుని రెవెన్యూ డివిజన్ గా మార్చిన, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, 30,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినాం, 5 లిఫ్టులు మంజూరు చేయించడం, 1,500 కోట్లతో రోడ్లు వేయించడం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 25,000 మందికి డెలివరీ చేయించడం. మీరు వచ్చినాక నెలకు 450 ఉన్న డెలివరీలు 20కి మారి ఒక శ్మశాన వాటికగా ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రి మారిందని చెప్పి ఒకసారి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని మీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మీ కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి గురించి అక్కడ మాట్లాడి తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాను ముంచుతున్నటువంటి ఎటు చూసిన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు. అయితే కాంగ్రెస్ వాళ్ళు వైన్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా, లేకపోతే మైనింగ్ మాఫియా. వాళ్ళ వృత్తి ఏంటంటే ఇవాళ ఈ విధంగా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉన్నాం. నిన్న ఆరుమూరులో అరెస్టులు చేసిన తతంగాన్ని చూస్తా ఉంటే సిగ్గుచేటు. ఎందుకు అరెస్టు చేసిరో తెలియదు. ఒక 500 మంది పోలీసు